ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. ప్రమాణం పూర్తిగా చెబుతున్నా నేను మాట్లాడలేదు రతేష. కొడుకును మంచిగా చూసుకురా రతేష. నా కొడుకు ఇవ్వలేదు రతేష. నువ్వు ఎట్లాగైనా మంచిగానే ఉంటావు నాకు తెలుసు. నేను చచ్చినాక నా ఫోన్ చెక్ చేసుకో. నా ఫోను చెక్ చేసుకో. నేను చచ్చిపోయినాక నేను ఎదుంటిదాన్ను నీకు అప్పుడన్నా అర్థమవుతుంది తేజు. అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఇది. కరీంనగర్ జిల్లాలో జరిగింది. యాక్చువల్లీ ఒక వివాహిత, ఆమె పేరు వచ్చేసి శ్రావ్య. కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. ఆమె 2020లో ఈ వేములవాడ పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తిని, ఆయన పేరు వచ్చేసి ధర్మతేజ్, ఆయనని వివాహం చేసుకుంది. వాళ్ళకిప్పుడు 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఈయన అంటే భర్త ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ సరే చాలా మంది దుబాయ్కి, మస్కట్కి వలస వెళ్తూ ఉంటారు కదా, అందులో భాగంగానే ఇంకొంచెం బాగుపడొచ్చు అన్న కారణంతోని వివాహమైన కొద్ది కాలం తర్వాతని, అంటే బాబు పుట్టిన తర్వాత ఆయన దుబాయ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు దుబాయ్లోనే ఉంటున్నాడు. దీంతో మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ వీళ్ళిద్దరి మధ్య కొంత మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. ప్రేమ వివాహం అయినప్పటికీ కూడా మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. ఫోన్లో మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఒకవేళ భర్త ఫోన్ చేసినప్పుడు భార్య ఫోన్ ఎంగేజ్ వచ్చింది, ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఆబ్వియస్ గా ఎంగేజ్ వస్తుంది కదా. సో అట్లా ఒక 2-3 సార్లు ఆయన ఫోన్ ట్రై చేసినప్పుడల్లా ఆమె ఫోన్ ఎంగేజ్ రావడంతో దీంతో అనుమానం వ్యక్తం చేసడం స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి కూడా ఆ అడపా దడపా కూడా కొంత అరుచుకోవడం, ఇద్దరు తిట్టుకోవడం. ఇట్లా ఏంటి ఎందుకు అంటే, నేను ఫోన్ చేసినప్పుడల్లా నీ ఫోన్ బిజీ వస్తుంది, అసలు నువ్వు ఎవరితోని మాట్లాడుతున్నావు, ఏమైతుంది ఏంటి అనేది కొంత గట్టిగానే, అంటే 1-2 సార్లు చూశాడు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ చేసిన టైంలో ఎప్పుడు చేసినా నువ్వెవరితోనో మాట్లాడుతున్నావు, నువ్వేదో చేస్తున్నావు, నేను దుబాయ్లో ఉంటున్నా కాబట్టి నాకు తెలియట్లేదు, నువ్వేం చేస్తున్నావు ఏంటి, నువ్వు ఎవరో పరాయి వ్యక్తితోని నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తోంది అంటూ చాలా టైమ్స్ శ్రావ్యతోని అనడం స్టార్ట్ చేశారు. 2-3 సార్లు కూడా గతంలో కూడా వీళ్ళిద్దరూ అరుచుకోవడం కావచ్చు, తిట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగినట్టుగా ఇప్పుడు శ్రావ్య ఎక్కడైతే వాళ్ళ అమ్మగారింట్లో ఉంటుంది, అంటే భర్త దుబాయ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తల్లిగారింట్లోనే ఉంటుంది. అది ఎక్కడ అంటే ఆమె ఉంటున్న ప్రాంతం వచ్చేసి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో వాళ్ళ తల్లిగారు ఉంటారు కాబట్టి అక్కడ వెళ్ళి శ్రావ్య ఉంటోంది వాళ్ళ బాబుతో సహా. దీంతో తల్లిగారింట్లో ఉన్నటువంటి టైంలోనే భర్త ఫోన్ చేసినప్పుడల్లా ఈ అరుచుకోవడం, తిట్టుకోవడం చూసిన తర్వాత, మేము నీకు ఆల్రెడీ చెప్పాం కదా, నేను అందుకే చెప్పాము వివాహం అతనితో చేసుకోకు, నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు, ఆయన నీకు కరెక్ట్ సెట్ కాడు, సూట్ కాడు అని మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇగో ఇదే రీజన్, మాకు తెలుసు, మేము చెప్తే నువ్వు వినిపించుకోలేదు, మా మాట పెడచెవిన పెట్టావు, ప్రేమ వివాహం అంటూ అతన్ని వివాహం చేసుకున్నావు, ఇప్పుడు చూసినవా నీ మిన్నే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు అనేటువంటి మాట తల్లిగారి దగ్గర నుంచి కూడా తల్లిగారుకి సంబంధించిన వ్యక్తులు అనడం. అట్లాగే ఈమెకి బ్రదర్ ఉన్నాడు, ఆయన కూడా ఇదే మాట చెప్పడం. ఇదంతా కూడా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఒక 2-3 సార్లు ఆమె భర్తతోని మాట్లాడిందట, బెదిరించిందట. ఏమని చెప్పిందట భర్తతోని అంటే, నువ్వు ఇట్లా నా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నావు కదా, ఇంకెందుకు నేను బతికి వేస్ట్ కదా, నేను చనిపోతాను అని 2-3 సార్లు బెదిరించిందట కూడా. సో ఈసారి కూడా అట్లనే బెదిరిస్తోంది నన్ను, ఆమె ఏం చేసుకోదు అని భర్త అనుకున్నాడు. కానీ ఈ వీడియో ఒక్కసారి చూడండి, ఎంత అమాయకంగా శ్రావ్య ఏడుస్తూ నీ మీద ఒట్టు, తల్లిగారి మీద ఒట్టు, కొడుకు మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, నా మాట నమ్ము, నేనెవరితోని మాట్లాడతలేను, నన్ను ఇట్లా నువ్వు ఈ మాటలతోని చిత్రవద చేస్తున్నావు, నేనెవరితోని మాట్లాడట్లేదు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం,
నన్ను ఇప్పటికైనా నమ్ముతావనుకుంటున్నా, అందుకే ఈ పని చేస్తున్నాను అని స్లీపింగ్ పిల్స్ ఏవైతే ఉన్నాయో, స్లీపింగ్ పిల్స్ గుప్పడన్ని స్లీపింగ్ పిల్స్ ఆల్మోస్ట్ 10 to 12 టాబ్లెట్స్ ఉన్నట్టున్నాయి. ఒక్కొక్క టాబ్లెట్ ని ఆమె మొత్తం చేతుల్లో తీసుకొని ఆ తర్వాత ఇగో చూడు, ఇప్పటికైనా ఈ టాబ్లెట్లు మింగిన తర్వాత అయినా నువ్వు నమ్ముతావు, కానీ కొడుకు ఎవరు లేరు, నువ్వే చూసుకోవాలి అంటూ ఏడుస్తూ ప్రాధేయపడుతూ భర్తకి చెప్తోంది, నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, ఇప్పుడు నేను సూసైడ్ చేసుకున్న తర్వాత అయినా నా ఫోన్ ఉంటది కదా, నీకు అనుమానం అదే కదా నేను ఎవరితోనో మాట్లాడుతున్నా అని, నా ఫోన్ చెక్ చేసుకో, అప్పుడైనా నీకు నిజం తెలుస్తుంది, ఇప్పుడు నేను చనిపోయిన తర్వాతనైనా నీకు నిజం తెలుస్తుంది, ఆ ఏ నా కొడుకునైతే అనాథగా చేయకు, మంచిగా చూసుకో అంటూ ఏడుస్తూ ఆమె స్లీపింగ్ పిల్స్ వేసుకొని చనిపోయిన సందర్భం. ఈ వార్త ఇప్పుడు పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయినటువంటి సిచ్యువేషన్. అట్లాగే ఆమె వీడియో పూర్తిగా వైరల్ గా మారిపోయింది. అట్లాగే చాలా అమాయకంగా ఏడుస్తూ ఆమె చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఎవరైనా సరే, అంటే అటు ఫ్యామిలీయా ఇటు ఫ్యామిలీయా, అట్లాగే ఆయన భర్త ఆమె భర్తనా, ఎవరైనా సరే అబ్బా తప్పు జరిగిపోయిందా అనేలాగా ఆమె ఏడుస్తూ సూసైడ్ చేసుకున్న సందర్భం. చనిపోయింది. ఇప్పుడు 3 ఏళ్ల కొడుకు అనాథ, అట్లాగే దుబాయ్ నుంచి భర్త వచ్చి బోరున విలిపిస్తున్నాడు, ఆమె మీద పడి ఏడుస్తున్నాడు. నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు, నేను ఇట్లా కూడా నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నిన్ను ఏం అడిగినా నువ్వెవరితో మాట్లాడుతున్నావని గదే గదా అడిగినా అదే తప్పైందా, లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నాము, మనం ఫ్యూచర్ లో ఎట్లుండాలి, మన కొడుకు ఎట్లుండాలి, మన కోసమే కదా నేను దుబాయ్ వెళ్ళి దూరంగా ఉంటుంది, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావంటూ ఆయన బోరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన పూర్తిగా అంటే నా తప్పు కూడా ఏం లేదు, నా భార్యని ఇట్లా చేస్తుంది అనుకోలేదు, గతంలో కూడా ఒక 2-3 సార్లు ఇట్లనే బెదిరించింది, ఈసారి కూడా గట్లనే చేస్తదేమో అనుకున్నా గానీ తీరా చూస్తే ఈసారి మాత్రం ఆమె చనిపోయింది అనేటువంటి మాట ఇప్పుడు భర్త చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే చిన్న చిన్న విషయానికే కూర్చొని మాట్లాడుకోనో లేకపోతే ఇద్దరు కూల్ గా కూర్చొని మాట్లాడుకుంటేనో అయిపోయేదానికి ఇప్పుడు లాస్ట్కి వస్తే పాపం పిల్లగాడు అనాథ అయిపోయిండు, దుబాయ్ ఎందుకు పోయిండు ఆయనకు తెలియదు, లవ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారో అది తెలీదు, ఆమె చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మొన్న ఒక 2 నెలలు 3 నెలల క్రితమే ఇప్పుడు అమ్మాయి శ్రావ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రి చనిపోయారట. సో ఎంత బాధ ఆ కుటుంబము, అంటే ఇప్పుడు శ్రావ్య వాళ్ళ తల్లి పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి. అటు భర్త పోయిండు ఆమెకి, ఇప్పుడేమో కూతురు కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒకటేసారి 2 దెబ్బలు, అది కుటుంబానికి సంబంధించిన ఇద్దరు ఒకటేసారి చనిపోతే ఆమె మీద ఎట్లాంటి ప్రభావం పడుతుంది, ఆమె బాధ ఎట్లా తట్టుకుంటుందో మనం ఊహకు కూడా అందదు మనకు. సో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి ఒకటి. అండ్ నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, తెలంగాణలో ఆత్మహత్యల సంఖ్య ఎంత ఉంది అని అంటే, యాక్చువల్లీ ఒక నివేదిక ప్రకారం మన రాష్ట్రం 5వ స్థానంలో ఉందట. 26% 27% ఆత్మహత్యలు జరుగుతున్నాయట ఎవ్రీ సంవత్సరం. మనము టాప్ 5 లో ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం టాప్ 5 లో ఉంది. దేశంలోనే 29 రాష్ట్రాలు ఉంటే 5వ రాష్ట్రం అట ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఖ్యలో 5వ రాష్ట్రంలో మన తెలంగాణ ఉంది. అంటే ఏ రేంజ్ లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఏ రేంజ్ లో మనస్పర్ధలు ఇట్లాంటివి జరుగుతున్నాయి, అట్లాగే చిన్న చిన్న వాటికే తట్టుకునే పరిస్థితి లేకుండా ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి అనే దానికి కూడా ఈ నివేదికనే ఒక సూచనగా అనుకోవచ్చు. సో దయచేసి చాలా చిన్న చిన్న విషయాలకు, చాలా చిన్న రీజన్స్ కి చనిపోవడం ఎంతవరకు కరెక్ట్, ఇది అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయి మాట్లాడిన తర్వాత మీకేం అర్థమైంది, మీరు కూడా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నా జీవితంలో నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవరితోటి మాట్లాడలేదు. నేను దేవుని సాక్షిగా చెప్తున్నా, నా కొడుకు సాక్షిగా చెప్తున్నా, మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నీ మీద సాక్షిగా చెప్తున్నా, నేను నా పెళ్ళైన కాడి నుంచి నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు. నీకు దండము, నమస్కారము. నేను ఎవరితోటి మాట్లాడలేదు. ఇప్పుడు
నేను నిజంగా చెప్తున్నా, నేను ఏ ఒక్కరితోటి కూడా నేను ఫోన్ మాట్లాడలేదు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ప్రమాణం పూర్తిగా చెప్తున్నా. నేను మాట్లాడలేదురా శేష, నేను మాట్లాడలేదురా, నిజంగా చెప్తున్నారా. నా కొడుకును మంచిగా చూసుకురా శేష, నా కొడుకు ఇవ్వలేరా శేష. నేను ఎవరితోనే మాట్లాడలేదు. నాకున్న టెన్షన్లకి నేను పిచ్చిదాన్ని అవుతున్నారా. నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టిను. నేను ఎవరితోనే మాట్లాడలేదురా, నేను నిజంగా చెప్తున్నా. అమ్మ తోడు, దేవుని తోడు, నా కొడుకు తోడు, నేను ఎవరితోటి మాట్లాడలేదు. చూసిపోతా. నువ్వు ఎట్లాగైనా మంచిగానే ఉంటావు, నాకు తెలుసు. రంది పడకు, అట్లా నన్ను నమ్ముతావు. నా ఫోన్ నేను చచ్చినాక నా ఫోన్ చెక్ చేసుకో, నా ఫోను చెక్ చేసుకో. నేను చచ్చిపోయాక నా ఫోన్ చెక్ చేసుకో, సరేనా? నా ఫోన్ చెక్ చేసుకొని చూడు. నేను వేసుంటిదాన్నో నీకు అప్పుడన్నా అర్థమవుతుందిరా. నేను వేసుంటిదాన్నో నీకు అప్పుడన్నా అర్థమవుతుంది తేజు, సరేనా? టెన్షన్ పడకు, ఏం కాదు. ఇగో గోళీలు. నేను తప్పు చేయాలనుకుంటే ఆ రోజే తప్పు చేద్దును, నువ్వు చేసిన తప్పులకు. కానీ నేను తప్పు చేయలేదు. ఇప్పుడు ఎట్లా తప్పు చేస్తా అనుకుంటాను? గోళీలు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి